హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా 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 బాగుండాలని మనసారా కోరుకుంటుంది మన మాటే మంత్రం అండ్ మనస్మిత స్టోరీస్. ఇక ఈరోజు కథలోకి వస్తే, నిన్న అంతిమ తీర్పు మొదటి భాగం చదువుకున్నాం కదా. ఈరోజు రెండవ భాగం, ఆఖరి భాగం చదువుకుందాం. మొత్తం ఒకే రోజు ఇవ్వచ్చండి, కానీ నా హ్యాండ్ పెయిన్ వల్ల ఇవ్వలేకపోయాను. సరే, ఇక కథలోకి వెళ్దామా? అంతిమ తీర్పు రెండవ భాగం, ఆఖరి భాగం. డాక్టర్కి జీవోత్సవంలా మంచంలో పడి ఉన్న జానకి రూపం గుర్తుకొచ్చింది. ఏమైతే అదే అవుతుంది, తను చెప్పినట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనుకొని హాస్పిటల్కి వెళ్ళి తన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి రామ్ నెంబర్కి ఫోన్ చేశాడు. అన్నోన్ నెంబర్ కావటంతో ఎవరు అన్నాడు విసుగ్గా రామ్. అక్కడ జానకి ఎలా ఉందో ఫోన్ ఎందుకు ఎత్తటం లేదు? అతనికి చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. తను అనవసరంగా జానుని వదిలేసి వచ్చాడు. తనతో పాటు తీసుకొద్దామంటే ఆమెకు పాస్పోర్ట్ లేదు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోకుండా తనేం చేశాడు అని తనని తానే తిట్టుకుంటున్నాడు. అసలు జాను ఏం చేస్తుంది? ఎందుకు రాత్రి నుంచి ఫోన్ తీయటం లేదు? తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఏమైంది? రాత్రి అమ్మకు చేసి అడిగితే అది గురకపెట్టి నిద్రపోతుంది అని చెప్పింది. జాను తన ఫోన్ కోసం ఎదురు చూస్తుంది, కానీ అలా ఎందుకు నిద్రపోతుంది? ఏమోలే, వాళ్ళు గొడ్డులో చాకరీ చేపించి ఉంటారు. ఒళ్ళు అలసిపోయి నిద్రపోయిందేమోలే అనుకున్నాడు. కానీ ఉదయం నుంచి కూడా కాల్ లిఫ్ట్ చేయటం లేదు. అతనికి చాలా భయంగా అనిపిస్తోంది. తల్లికి చేస్తే ఒకసారి బాత్రూంలో ఉంది అంది, ఇంకొకసారి బట్టలారేయటానికి పైకి వెళ్ళింది అంది. కానీ ఎందుకో తల్లి గొంతులో తడబాటు స్పష్టంగా అర్థమవుతోంది. తన మిస్డ్ కాల్స్ చూశాకైనా ఉదయం తను ఫోన్ చేసేది, కానీ చేయలేదంటే ఏదో జరిగింది అని వెంటనే ఉన్న ఫ్లైట్స్కి టికెట్స్ చూసుకుంటున్నాడు. అంతలోకి ఆ ఫోన్ వచ్చింది. అందుకే విసుగ్గా ఎవరు అన్నాడు. సార్, నేను డాక్టర్ సుభాష్, మీ ఫ్యామిలీ డాక్టర్ని అని చిన్నగా చెప్తున్నాడు. ఇది మీ నెంబర్ కాదు కదా డాక్టర్ అన్నాడు అనుమానంగా. అవన్నీ తర్వాత సంగతి. మీ మిస్సెస్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె మీద అత్యాచారం జరిగింది. తల మీద లోతుగా దెబ్బ తగిలింది. బాగా బ్లడ్ లాస్ అయ్యింది. అన్కాన్షియస్లో ఉన్నారు. మార్నింగ్ నన్ను పిలిచారు. ట్రీట్మెంట్ చేసి వచ్చాను. ఎవరికైనా చెప్తే నా ప్రాణాలు తీస్తానన్నారు. కానీ నాకు మనసు ఊరుకోక మీకు ఫోన్ చేస్తున్నాను అని. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లీజ్ మీరు ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి ఆమెను రక్షించుకోండి. మీ ఫ్యామిలీ పరపతి తెలుసు కదా. నేను కేసు పెట్టడం లాంటివి ఏమీ చేయలేను. ఒకవేళ పెట్టినా కూడా నా మాట ఏ పోలీసు లెక్క చేయడు. మీ నాన్నగారి మాటను మీరి ఏ పోలీసు మీ గేటు దాటి లోపలికి అడుగు పెట్టలేరు. మీకు కూడా తెలుసు కదా విషయం. మీరెక్కడున్నారో నాకు తెలియదు. త్వరగా వచ్చేయండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆమెకు ఇంకా ప్రమాదం. ఆ రాక్షసులు ఆమెనేం చేస్తారో అని చెప్పి ఫోన్ పెట్టేసి కాల్ డిలీట్ చేసి చెమటలు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ పేషెంట్ చేతిలోకి ఇచ్చాడు. ఏంటి డాక్టర్ గారు, మీకు కూడా బీపీ గట్లా డౌన్ అయిందా ఏంటి? అలా చెమటలు కారుతున్నాయి అన్నాడు ఆ పేషెంట్ నవ్వుతూ. అవును అంటూ వెంటనే బీపీ టాబ్లెట్ వేసుకున్నాడు. ఆ మాట విని కుప్పకూలిపోయాడు రామ్. అతని పిఏ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి సార్, ఏమైంది అన్నాడు. తన శరీరంలోంచి ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్లు ఫీల్ అయిపోయాడు రామ్. ఓ నిమిషం మాట్లాడలేకపోయాడు. సార్ ఏమైంది అన్నాడు మళ్ళీ పిఏ. సునీల్, వెంటనే ఇండియాకి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి. ఏ క్లాస్ ఉన్నా పర్వాలేదు, ఇమ్మీడియట్. నేను ఇండియాకు వస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పాడు. అతని మనసులో లేదు. ఎంత పొరపాటు చేశాను? అసలు జానుని ఎందుకు వదిలిపెట్టి వచ్చాను? తక్కువలో బిజినెస్, ఉంటే ఎంత పోతే ఎంత. నా జాను కంటే ఎక్కువ ఆ రాక్షసులు జానునేం చేస్తారో. నిన్న తెలిసిన సరికొత్త నిజం అతని మెదడుని మొద్దుపారిపోయేటట్లు చేసింది. ఆ నిజం మనసుని కొల్లబొడుస్తుంటే అలాంటి రాక్షసుల మధ్య జానుని వదిలిపెట్టి వచ్చాను అని రాత్రి నుంచి మదనపడుతున్నాడు. కానీ అంత ధైర్యం చేయరులే అనుకున్నాడు. చివరికి తను అనుకున్నంత అయ్యింది. తన జానుని పొట్టన పెట్టుకుంటున్నారు ఆ రాక్షసులు. వాళ్ళకి డబ్బు తప్ప ఏదీ అవసరం లేదు అని కుమిలి ఏడుస్తున్నాడు. సార్, ఇంకొక గంటలో ఫ్లైట్ ఉంది. మనం అర్జెంటుగా వెళ్ళాలి. లేవండి అన్నాడు పిఏ సునీల్. హడావుడిగా సునీల్ వెళ్ళి రామ్ వస్తువులన్నీ సర్దేశాడు. క్యాబ్ బుక్ చేశాడు.
హోటల్ క్లియర్ చేసి బయటకు వచ్చేటప్పటికి క్యాబ్ రెడీగా ఉంది. కరెక్ట్ టైంకి ఫ్లైట్ క్యాచ్ చేశారు. ఏం జరిగిందో సార్ ఎప్పుడూ ఇలా లేరు. రాత్రి లాయర్ గారితో మాట్లాడిన దగ్గర నుంచి ఆయన చాలా డల్ అయిపోయారు. ఇప్పుడు ఏదో జరగకూడనిది జరిగింది, అందుకే అంతగా కదిలిపోతున్నారు అనుకున్నాడు. కానీ రామ్ని కదిలించే ధైర్యం చేయలేకపోయాడు. సార్ కాఫీ అన్నాడు ధైర్యం చేసి. ఇక్కడ నా ప్రాణమే పోతుంది సునీల్ అని ఒక్కసారిగా బరెస్ట్ అయ్యాడు. చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేశాడు. సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమైంది? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ప్లీజ్ సార్ ఊరుకోండి అన్నాడు. చాలా దారుణం జరిగిపోయింది సునీల్ అని తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ సునీల్ చేతికిచ్చాడు. వెంటనే అది ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి జరిగిందంతా చూసిన సునీల్ అవాక్కయ్యాడు. అక్కడ ఒక వ్యక్తిని చైర్కి కట్టేసి ఉంచారు. అతను అచ్చం రాంపోలికలతోనే ఉన్నాడు. అతని ఎదురుగానే ఓ స్త్రీని కార్పెట్ మీద పడేసి బలాత్కారం చేస్తున్నాడు ఒకడు. ఒక ఆడమనిషి పక్కనే నుంచుని పగలబడి నవ్వుతూ అతన్ని ఎంకరేజ్ చేస్తోంది. వాళ్ళిద్దరినీ ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. పరిశీలనగా చూశాడు. ఎస్, వాళ్ళు రామ్ తల్లిదండ్రులు, కాత్యాయని ప్రసాదరావులు. ఆ దారుణాన్ని చూడలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఏంటి సార్ ఈ దారుణం? మీ అమ్మా నాన్నగారు మరీ ఇంత దారుణంగా ఉన్నారేంటి అన్నాడు. అతని గొంతు బొంగురుపోతోంది. కొంచెం ఫార్వర్డ్ చేసి ఇంకా చూడు అన్నాడు. ఆ తర్వాత కుర్చీలో కట్టేసి ఉన్న అతనితో చాలా అసభ్యంగా మాట్లాడారిద్దరూ. అక్కడి నుంచి ఓ సంవత్సరం వయసున్న పసివాడిని ఎత్తుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఏమండి, మన బాబండి, రామ్ రామ్ అని ఏడుస్తోంది ఆమె. అలాగే ఏడుస్తూ వచ్చి భర్త కట్లు విప్పింది ఏడుస్తూ. కాత్యాయని ప్రసాదరావు వెళ్తూ కుర్చీలో కట్టేసిన వ్యక్తి ఒళ్ళో ఓ బాటిల్ పడేశారు. అది పాయిజన్. జరిగిన దారుణాన్ని తట్టుకోలేక అతను ఆ పాయిజన్ తాగేశాడు. సగం ఉండగా లాక్కొని మిగతాది ఆమె తాగేసింది. కాసేపటికి గిలగిలా కొట్టుకుంటూ నొరగలు కక్కుకుంటూ ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంకొంచెం ఫార్వర్డ్ చేశాడు రామ్. తెల్లవారు ఏమీ ఎరగనట్లుగా పసివాడిని తీసుకొని కాత్యాయని ప్రసాదరావు అక్కడికి వచ్చారు. కాత్యాయని ప్రసాదరావు వచ్చి అందరి ముందు వాళ్ల మీద పడి అమ్మగారు అయ్యగారు అంటూ గొల్లున ఏడుస్తున్నారు. ఇందుకేనా అమ్మగారు రాత్రి బాబును మాకిచ్చి ఈ రోజుకి మీ దగ్గర ఉంచుకోమన్నారు? బాబుని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని నా దగ్గర మాట తీసుకున్నారు. ఇంత చిన్న బాబుని మాకు వదిలేసిపోయారా? అయినా మీకేం బాధ వచ్చిందని ఇలాంటి పని చేశారు అని తల కొట్టుకొని ఏడుస్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? నాకేం అర్థం కావటం లేదు. మీ అమ్మా నాన్నగారు మరీ ఇంత రాక్షసుల్లా ఉన్నారేంటి అన్నాడు సునీల్. వాళ్ళు మా అమ్మా నాన్న కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్న పసివాడిని నేనే. ఆ చనిపోయిన వాళ్లే మా అమ్మా నాన్న. మా ఆస్తి మీద కన్నేసి తెలివిగా మా అమ్మా నాన్నని వాళ్ళంతటా వాళ్లే చనిపోయేట్లుగా చేసి నన్ను అనాథగా చేసి మా ఆస్తిని వాళ్ళదిగా అనుభవిస్తున్నారు. అది నాకు నిన్ననే తెలిసింది. నాన్నగారికి ఫ్రెండ్ ఒక వీడియో కెమెరా ఇచ్చారట. అది ఎందుకో ఆన్లోనే ఉంది. దానిలో ఇది మొత్తం రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆయన దాన్ని తీసుకొని వెళ్ళారు. కానీ దానిలో ఉన్న ఈ రహస్యాన్ని బయటికి చెప్పటానికి ఆయనకి ఈ రాక్షసులను చూసి భయమేసిందట. మా ఆస్తితో వాళ్ళు అప్పటికే సంఘంలో పెద్ద స్థాయిలో పరపతి సంపాదించుకున్నారు. ఎదురొచ్చిన వాళ్ళని నరుక్కుంటూ పోతున్నారు. అందుకే ఆయనకి భయమేసి ఈ విషయం ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. నిన్ననే నన్ను బిజినెస్ మీటింగ్లో కలిశారు. అచ్చు మా నాన్నలాగా ఉన్న నన్ను చూసి గుర్తుపెట్టారు. నాకు అదంతా చెప్పారు. ఈ వీడియో నాకు ఇచ్చారు అని చెప్పాడు రామ్. అయితే వాళ్ళు ఆ ఇంటి పనివాళ్ళా సార్ అన్నాడు ఆశ్చర్యంగా సునీల్. ఎస్, వాళ్ళు అప్పుడు ఆ ఇంటి పనివాళ్ళు, ఇప్పుడు ఆ ఇంటి మహారాజులు అన్నాడు విరక్తిగా రామ్. నీకు తెలుసా వాళ్ళు పోలీసులకేం చెప్పారో? మా అమ్మ ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, అతనితో ఉండగా మా నాన్న చూసి భరించలేక మా అమ్మకి విషం ఇచ్చి తను కూడా తాగి చనిపోయాడని, బాబుని మీరే జాగ్రత్తగా పెంచండి అని ఆయనే స్వయంగా నన్ను వాళ్ళ చేతికిచ్చాడని పోలీసులకు చెప్పారట. జనాన్ని కూడా అలాగే నమ్మించారు. నా వాళ్ళని ఎవరిని ఆ ఛాయలకు రానివ్వలేదట. పొరపాటున ఎవరైనా జరిగిన విషయం ఎత్తితే తెల్లారేసరికి వాడు శవమై తేలేవాడట. భయంతో జనం ఆ విషయం కూడా మర్చిపోయారు.
వాళ్ళు ఆ ఇంటికి మహారాజులయ్యారు. అందరూ వీళ్ళనే ఆ ఇంటి యజమానులు అనుకుంటున్నారు. ఇప్పటికీ ఆస్తి మొత్తం నా పేరుతోనే ఉంది. అందుకే వాళ్ళకి ఇష్టమైన పిల్లని చేయాలి అనుకున్నారు. తనని నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకున్నారు. వాళ్ళని ఎదిరించి నేను జానకిని చేసుకున్నాను. అది వాళ్ళు భరించలేకపోయారు. అందుకే అప్పుడు మా అమ్మా నాన్న మీద ప్రయోగించిన ప్లానే ఈరోజు నా భార్య మీద కూడా అని దోసిట్లో మొహం దాచుకొని ఏడుస్తున్నాడు. అంటే సార్, మేడంని ఏమైనా చేశారా అన్నాడు. ఏమో తెలియదు సునీల్. ఆ దుర్మార్గులు నా జానుని ఏం చేశారో డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. జాను తల పగిలి రక్తం కారుతుందట. తన మీద దారుణంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్తున్నారు. నా జాను ఎలా ఉందో ఇప్పుడు. అనవసరంగా తనను వదిలేసి వచ్చాను అని ఏడుస్తున్నాడు. ప్లీజ్ సార్, మేడం గారికి ఏమీ కాదు. మీరు వెళ్లే వరకు ఆవిడ క్షేమంగా ఉంటారు. ఆ తర్వాత మేడంని తీసుకొని మీరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసేయండి. కావాలంటే ఈ ఆస్తి వాళ్ళకే ఇచ్చేయండి అన్నాడు సునీల్ కూడా ఏడుస్తూ. నేనెప్పుడో చెప్పాను సునీల్, మనం బయటకు వెళ్దాము, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. పిచ్చి జాను, ఏం కాదులేండి, వాళ్లే చిన్నగా మారతారు. నాకు కుటుంబం కావాలి అని తప్పించిపోయింది. చివరికి ఆ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆమె జీవితం నాశనమైపోతుంది. నా జాను ప్రాణాలతో ఉంటే చాలు. ఆమెకేం జరిగినా నేను పట్టించుకోను. ఏమైనా నాకు అభ్యంతరం లేదు. నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఇక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు రామ్. సాయంత్రం అయ్యింది. స్పృహలోకి వచ్చిన జానుకి చస్తుందేమో అని బలవంతాన 2 గ్లాసుల జ్యూస్ ఆమె గొంతులో పోసి ఆమె మీద ఈసారి మరిదితో పాటు మామగారు కూడా అత్యాచారం జరిపారు. ఆమెకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. విపరీతంగా బ్లీడింగ్ కూడా అవుతోంది. అయినా ఆ మృగాలు వదలట్లేదు. ఆమె గర్భంలో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న 2 నెలలు కూడా నిండని రక్తపు ముద్ద నేలరాలింది. రామ్ వెళ్ళాక ఆమెకు ఉదయమే కళ్ళు తిరుగుతుంటే అనుమానం వచ్చింది. అంతకుముందే రామ్ తెచ్చిపెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని బాత్రూంకి వెళ్ళి టెస్ట్ చేసుకుంది. పింక్ కలర్లో ఉన్న 2 గీతలు చూసి ఎంతో మురిసిపోయింది. ఫోన్లో వద్దు, రామ్ వచ్చాక స్వయంగా చెప్పాలి. తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో అనుకుంది సంబరంగా. తను ఉన్నప్పుడు తెలిస్తే ఎంత బాగుండేది అనుకుంది. అయినా ఏమైంది, 4 రోజుల్లో వచ్చేస్తారుగా, అప్పుడు సర్ప్రైజ్ చేస్తాను అనుకుంది. కానీ ఆ కళ ఇలా కరిగిపోతుంది అని కలలో కూడా అనుకోలేదు. రామ్ వచ్చేటప్పటికి జాను కదల్లేని స్థితిలో ఉంది. రామ్ అప్పుడే వస్తాడని వాళ్ళెవరూ ఊహించలేదు. అతన్ని చూడగానే, చూడరా ఈ పాపిష్టిదేం చేస్తుందో, నిన్ను ఊర్లో లేకుండా చూసి మరిదితో కులుకుతోంది. వద్దురా అంటే వినకుండా కులం గోత్రం లేని దాన్ని చేసుకున్నావు అని పెద్ద పెద్దగా రంకెలు వేస్తోంది. ఇక నోర్ముయ్ అన్నాడు గట్టిగా రామ్. అతని మాట ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ కేకకి కిషోర్ జాను వాళ్ళ రూంలోంచి బయటికి వచ్చాడు. అతన్ని నిప్పులు కురిసే కళ్ళతో చూశాడు రామ్. ఆ చూపుకే శక్తి ఉంటే అతను అక్కడే మాడి మసైపోయి ఉండేవాడు. ఆ చూపులకు తడబడుతూ తల వంచుకొని, వదినే రమ్మంటే వెళ్ళాను. వయసులో ఉన్నాను కదా, అందమైన ఆడది పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటాను అన్నాడు. రామ్ బలంగా పిడికిలు బిగించి అతని మొహం పగిలేట్టు గుద్దాడు. అతని ముక్కు పగిలి బొడబటా రక్తంగా రాసాగింది. చెడిపోయిన నీ పెళ్ళాం కోసం నా కొడుకుని కొడతావా? వాడు మగాడు, ఆడది పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా అంది. ఆ గదిలోంచి పిల్లిలా తండ్రి కూడా రావటం చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. అంటే నువ్వు కూడా జాను మీద? ఇక మాట్లాడలేకపోయాడు. ఏం, నేను మాత్రం మగాడిని కదా? మరి నువ్వు నీ పెళ్ళానికి మగతనం చూపించినట్లు లేవు. అందుకనే కనబడ్డ మగాడినల్లా పిలుస్తుంది అన్నాడు వెటకారంగా. అంతే, ఒక్క దెబ్బకి అతని మొహం కూడా పగిలింది. ముందు పళ్ళు 3 రాలి చేతిలోకి వచ్చాయి. పెద్దగా కేకలు పెట్టాడు. మీరెవరో, నేనెవరో, మీరెలాంటి రాక్షసులో అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు మా అమ్మా నాన్నని బలికొన్నారు. ఇప్పుడు నా భార్యను కూడా బలి తీసుకోవాలనుకుంటున్నారా? నేను మా నాన్నలా పిరికివాడిని కాదు. పెళ్ళాన్ని ఏ ఎదవో పాడు చేశాడని విషం తాగి చావటానికి అని జాను అంటూ జాను రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆమె స్పృహలో లేదు. వెంటనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. కింద చూస్తే దుప్పటంతా రక్తమయంగా ఉంది.
అది చూడటంతోనే ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి రామ్కి. ఏం చేశారా రాక్షసులారా, ఎందుకలా బ్లీడింగ్ అవుతోంది అని గట్టిగా అరిచాడు. ఎందుకంటే నీ పెళ్ళం కడుపుతో ఉందనుకుంటా, అది పోయిందనుకుంటా, అందుకే ఎదవది నెప్పి నెప్పి అని ఒకటే గింజుకుంది అన్నాడు నిర్లక్ష్యంగా ప్రసాదరావు. అసలు మనిషి పుట్టకే పుట్టావురా నువ్వు? కూతురు లాంటి పిల్లని ఇంత ఘోరంగా చేస్తావా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని జానుని చేతులతో ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి రథాన్ని తీసుకొని వెళ్తున్నావు? మన ఇంటి పరువు బజార్లో పెడదామని అనుకుంటున్నావా అని అతనికి అడ్డుపడింది. నోరు మూసుకొని అడ్డంలే, నా కోపం నువ్వెప్పుడూ పూర్తిగా చూడలేదు. ఒక్క దెబ్బ చాలు, ఇక మళ్ళీ జన్మలో లేవవు అన్నాడు కోపంగా. అతను అలా గట్టిగా మాట్లాడుతుంటే జానుకి స్పృహ వచ్చింది. మసక మసకగా కనిపిస్తున్నాడు రామ్, చేతులు రెండు అతని చుట్టూ వేసి. రామ్, వచ్చావా రామ్ అంటుంది. ఏంట్రా నువ్వు నన్ను చేసేది అని బొడ్డులో దోపుకున్న కత్తి తీసి రామ్ కడుపులో కసాకసా పొడిచింది. కిషోర్, ప్రసాదరావు ఓ కండవా తెచ్చి రామ్ మెడకు బిగించి చెరో పక్కా పట్టుకొని బలంగా లాగుతున్నారు. అతనికి ఊపిరి అందటం లేదు. పూర్తిగా తెలివి తెచ్చుకొని, వద్దు వద్దు, ఆయన్నేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను, నన్నేమైనా చేసుకోండి, మీ ఇష్టం, ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు అని ఏడుస్తోంది. ఆమె రోదన అరణ్య రోదన అయ్యింది. ఎవరూ పట్టించుకోలేదు. చిన్నగా రామ్ ఊపిరి ఆగిపోయింది. జాను ఎప్పుడో చేతులోంచి జారిపోయింది. అతను కూడా అలాగే చలనం లేకుండా నేల మీద పడిపోయాడు. ముక్కు దగ్గర చేయి పెట్టి చూసి, వీడు చచ్చాడురా, దీన్ని కూడా వేసేస్తే పేడా పోతుంది అంది కాచాయిని. అమ్మా, ఇప్పుడే వద్దే, కొన్నాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తాను. అయినా మన ఇంట్లో పని మనుషులు కూడా లేరు, దీన్ని వేస్తే ఎలా? వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెట్టుకోవటం అవసరమా? ఇది ఒక్కటే మనందరికీ సేవలు చేయాలి. వద్దన్నా వాడు దీన్ని చేసుకొని వచ్చినందుకు వాడికి ఆ శిక్ష, దీనికి ఈ శిక్ష అన్నాడు కిషోర్. అవునే, కొన్నాళ్ళు ఉండని, తర్వాత చూసుకోవచ్చు అంటూ ముసిముసిగా నవ్వుతూ మీసాలు దువ్వుకున్నాడు ముసలి ప్రసాదరావు కూడా. అబ్బో, దీన్ని చూసి నా ముసలి మొగుడు కూడా పడుచోడైపోయాడయ్యో అని పగలబడి నవ్వింది. జాను గుండె లవిసేలా ఏడుస్తోంది. ఆమె గోడు పట్టించుకునేవాళ్లే లేరు. నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయాడని చెప్పారు అందరికీ. హడావుడిగా దహన సంస్కారాలు చేశారు. ఆ రోజు రాత్రే ప్రాణంగా అనుకున్న భర్త చనిపోయి గుండె పగిలేలా ఏడుస్తున్న జానుని గదిలోకి లాక్కెళ్ళాడు కిషోర్. ఏమీ చేయలేక, గింజుకునే ఓపిక కూడా లేక శవంలా అలాగే పడుంది. పెద్ద కొడుకు వచ్చాడు. అతను వాళ్లకు తోడయ్యాడు. ముగ్గురి మగాళ్ల మధ్య నలిగిపోతుంది జాను. ఈ మధ్యలో ఒకరోజు పలకరించటానికని సునీల్ వచ్చాడు. రహస్యంగా ఆమెకు పెన్ డ్రైవ్ ఇచ్చాడు. జరిగిన విషయమంతా ఆమెకు దానిలో తెలియజేశాడు. బాత్రూంలోకి ఫోన్ తీసుకువెళ్ళి రహస్యంగా అదంతా చూసింది. సునీల్ చెప్పిన విషయాలు విన్నది. అయితే రాము వీళ్ళ కొడుకు కాదా? కేవలం ఆస్తి కోసం అతని తల్లి తండ్రిని చంపి అతన్ని తమ కొడుకుగా లోకానికి చూపిస్తున్నారా? దానికోసమే ఇప్పుడు తన జీవితాన్ని ఇలా నాశనం చేసి రామ్ని అలా చంపేశారా? వీళ్ళని వదలను, వీళ్ళలో ఒక్కళ్ళని కూడా వదలను అనుకుంది కసిగా. ఆమెకు ఎక్కడలేని తెగింపు వచ్చింది. తర్వాత రోజు నుంచి లేచి మామూలుగా ఇంటి పనులు చేయసాగింది. అందరూ చూస్తూ ఉన్నారు. తమకు కోరిక కలిగినప్పుడు ఆమెను రూమ్లోకి లాక్కొని వెళ్తున్నారు. తన శరీరాన్ని వాళ్ళకు అప్పగించి శవంలా కళ్ళు మూసుకొని వాళ్లతో గడుపుతోంది. వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు ముందుగా ఆమెనే తినమంటున్నారు, ఏమైనా కలిపిందేమో అని. కొన్ని రోజులు గడిచాక వాళ్ళకి నమ్మకం కుదిరింది. ఇక ఇది ఏమీ చేయదు అనుకున్నారు. అయినా బయటికి పోయినా దీనికి దిక్కేముంది, అనాథ పీనుగా, అందుకే ఇక్కడే పడి ఉంటుంది అనుకున్నారు. కానీ ఆమె మనసులో ఉన్న కసి తెలుసుకోలేకపోయారు. ఇదేం చేయగలదులే అని ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంతకుముందు పీసీలో ఉన్నప్పుడు తన రూమ్మేట్ వాళ్ళది పల్లెటూరు. ఆమె సిస్టర్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డి మందు డబ్బాలో అడుగున కొంచెం ఉంటే తాగిందని తల్లి చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి కక్కించినా ఉపయోగం లేకపోయిందని చెప్పింది. కొంచానికే అలా అయ్యిందా అంటే, అవును, డాక్టర్ చెప్పారు గడ్డి మందు చాలా ప్రమాదకరమని. కడుపులో ఆర్గాన్స్ కూడా ఆ మందు తాగితే గడ్డిలాగే మాడిపోతాయని, చచ్చిపోతాయని. ఆ మందు తాగితే బ్రతకటం కష్టమని చెప్పిందని
బాగున్నట్లే ఉండి తన చెల్లి సడన్గా చనిపోయిందని చెప్పింది. అది గుర్తుకొచ్చింది జానకికి. తోటమాలికి చెప్పి వెనక వైపు గడ్డి బాగా పెరిగిపోయింది, పాములు పాడు చేరతాయి, గడ్డి మందు ఉంటుందట కదా, అది తీసుకురా, అది కొడితే చచ్చిపోతుందంట కదా అని చెప్పింది. అవునమ్మా, గుమస్తా గారికి చెప్పి డబ్బులు తీసుకొని తెస్తానులే అన్నాడు. నేను చెప్పానని అనకు, మళ్ళీ నన్నేదో ఒకటి అంటారు, ఆ గడ్డి మొత్తం నన్నే పీకమంటారు, అది నా వల్ల అవుతుందా చెప్పు బాబాయ్ అంది. అయ్యో, ఎక్కడవుతుందమ్మా, అదంతా పీకాలంటే 30 మంది మనుషులు పడతారు, 1 లీటర్ ముందైతే సరిపోతుంది. నేను అడుగుతాలేమ్మా, మీ పేరు చెప్పను అన్నాడు. అలాగే తోటమాలి మందు తెచ్చి కొడుతుంటే బట్టలు ఉతకటానికని పెరట్లోకి వెళ్ళి అతను చూడకుండా డబ్బాలో మందు ఒక గిన్నెలోకి వంచుకొని డబ్బాలో నీళ్లు పోసేసింది. దాన్ని జాగ్రత్తగా దాచి మరుసటి రోజు సండే కాబట్టి బిర్యానీ, చికెన్ కుర్మా, మటన్ ఫ్రై చేసింది. బిర్యానీలో, చికెన్లో ఆ మందు కలిపింది. వాసన తెలియకుండా కొత్తిమీర, పుదీనా ఎక్కువగా వేసింది. ఆ ఇంట్లో వాళ్లకు అలా వేస్తే ఇష్టంగా తింటారు. చాలా బాగుంది అని లొట్టలు వేసుకుంటూ తిన్నారు అందరూ. తను కూడా తినాలి అనుకుంది, కానీ తన కళ్ళ ముందే తన రాముని పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళందరి చావు తన కళ్ళతో చూసిన తర్వాతే తన తనువు చాలించాలి అనుకుంది. 2 రోజుల తర్వాత కడుపులో మంటగా ఉందని ఒక్కొక్కరు హాస్పిటల్ దారి పట్టారు. డాక్టర్లు ఎసిడిటీ అని మెడిసిన్స్ ఇచ్చారు, కానీ వాళ్ళకి తగ్గలేదు. అప్పుడు టెస్ట్ చేస్తే లోపల పేగులు, ఆర్గాన్స్ అన్నీ మాడిపోయాయని, మీరంతా ఏం తిన్నారు, ఏమైనా తాగారా, ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పారు. మేమేమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఇంట్లో ఫుడ్డే తిన్నాం, బయట కూడా తినలేదు అని చెప్పారు. వాళ్ళు చేరింది డాక్టర్ సుభాష్ హాస్పిటల్లో కాబట్టి అతని విషయం తెలిసి కూడా ఇంకొంచెం తాత్సారం చేశాడు. జానకి జీవితం నాశనం చేయటమే కాక రాముని కూడా పొట్టను పెట్టుకున్నారు అని అర్థమైంది అతనికి. హాస్పిటల్కి వచ్చిన జానకి అతనికి అసలు విషయం చెప్పింది. మంచి పని చేశావు, ఈ దుర్మార్గులకి ఇలాగే కావాలి అన్నాడాయన. 2-3 రోజులు కడుపులో అంతా మంట అని మెలికలు తిరుగుతూ నరకం చూశారు. కాచాయినైతే ఒకటే ఏడుపు, నాకు కడుపులో మంట పుడుతోంది, ఏమైనా మందులివ్వండి అని. వాళ్ళని చూసి కసితీరా నవ్వుకుంది జానకి. పక్క ఆడవాళ్ల జీవితాలతోటి ఆడుకునేటప్పుడు ఎక్కడా మంట పుట్టలేదంటే రాక్షసి, కొడుకులా పెంచుకున్న రాముని కత్తితో పొడుస్తున్నప్పుడు ఎక్కడా నొప్పి రాలేదంటే దెయ్యమా, అనుభవించాలి, నువ్విలాగే అనుభవించిపోవాలి అని తిట్టుకుంది. ఎవరెవరినో డాక్టర్స్ని పిలిపించుకుంటున్నారు. వాళ్ళు చూసి సుభాష్ కంటే మంచి డాక్టర్ ఎవరున్నారు అన్నారు. లాస్ట్ రోజు మాత్రం అసలు నిజం చెప్పేశాడు సుభాష్. మీరు ఇక 1 రోజు కంటే బ్రతకరు, మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ మొత్తం మాడిపోయాయి. అలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు, అది కూడా ఒకే ఇంట్లో అందరికీ అంటే ఏమైందో తెలియటం లేదు, పరిశీలన చేసి కనుక్కోవాలి అన్నాడు. చనిపోతామని తెలిసి బెంబేలెత్తిపోయారందరూ, దిగులు పడ్డారు, ఏడ్చారు, గుండెలు బాదుకున్నారు. మమ్మల్ని ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపించండి, అమెరికా పంపించండి, ఎంత డబ్బైనా ఇస్తాము అని వేడుకున్నారు. మనం చేసిన పాపాలే మనల్ని పాములై చుట్టుముడతాయి, మిమ్మల్ని దేవుడు తప్ప ఏ డాక్టరు నయం చేయలేడు, మీరు అన్నీ పాపాలే చేశారు కనుక దేవుడు కూడా మీ కోరిక మన్నించడు, ఇక చేసేదేమీ లేదు, చావు కోసం ఇంకొద్ది గంటలు ఎదురు చూడటమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుభాష్. ముసలోడు శూన్యంలోకి చూస్తూ పడుకున్నాడు. ఇంకొద్ది గంటల్లో చస్తాను అంటే కిషోర్ గాడికి పిచ్చెక్కిపోయింది. సైకోలా మారాడు. తల్లిని తండ్రిని పడేసి బాదాడు. పిచ్చెక్కినట్లుగా హాస్పిటల్ టెర్రస్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళి 10 అంతస్తుల భవనంపై నుంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. అది చూడటంతోనే గుండెలు అవిసిపోయి అప్పటికప్పుడే పెరాలసిస్ వచ్చింది కాచాయనికి. ప్రసాదరావుకి హై బీపీ వచ్చి మెదడులో నరాలు చిట్లిపోయాయి. పెద్ద కొడుకు మాత్రం ఏమైతే అది అయ్యింది అని వణుకుతూ బెడ్లో ముడుచుకొని పడుకున్నాడు. ఇదంతా తాము చేసిన పాపానికి ఫలితం. జానకి జీవితాన్ని నాశనం చేసినందుకు ఇలా అనుభవిస్తున్నామనుకున్నాడు. హాస్పిటల్కి వచ్చిన జానకి కాళ్ళు పట్టుకొని, చనిపోయే చివరి క్షణంలో అడుగుతున్నాను, మా కుటుంబం అందరి తరఫున మమ్మల్ని క్షమించమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. మీరందరూ చేసింది క్షమించేంత చిన్న తప్పు కాదు, అందుకే భగవంతుడు మీకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అని అక్కడి నుంచి బయటికి వచ్చి వరండాలో కూర్చుంది. తర్వాత రోజు వరుసగా 4 శవాలను పడుకోబెట్టారు. తన జీవితాన్ని నాశనం చేసి
తన రామ్ని తన కళ్ళ ముందే పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల అంతం చూసి ఆమె మనసు కొంచెం శాంతించింది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ శవాలని తీసుకువెళ్ళమని చెప్పింది. సునీల్తో ఈ 2-3 రోజుల్లో జరగాల్సిందంతా చేసేసింది. రామ్ పేరున ఉన్న ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు చెందేటట్లుగా రాసేసింది. ఇవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలమ్మా, నువ్వు బాగుండాలని చాలా కోరుకునేవాడు రామ్ అన్నాడు సునీల్. తల ఊపింది. రామ్ అస్థికలు సునీల్ జాగ్రత్త చేసి పెట్టాడు. అవి తీసుకొని కాశీకి వెళ్ళింది. రామ్, ఈ జీవితం నీతోనే, అది ఎక్కడైనా సరే, భూమి మీదైనా, స్వర్గంలో అయినా, నరకంలో అయినా అది నీతో మాత్రమే అంటూ రామ్ అస్థికలతో పాటు తను కూడా గంగలో కలిసిపోయింది. 2 ఆత్మలు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని ఈ కుళ్ళు కుతంత్రాలతో నిండిన ప్రపంచానికి దూరంగా సంతోషంగా సుదూర తీరాలకు సాగిపోతున్నాయి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఒక చిన్న విన్నపం, ఈ ఎపిసోడ్లో కిరణ్కి బదులు కిషోర్ అని రాశాను. నాకేంటో అలానే గుర్తుంది, అలానే రాశాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. జాను ఇచ్చిన తీర్పు మీకు నచ్చిందా? కేవలం ఆస్తి కోసం తన భర్త కుటుంబాన్ని, తన జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గులకి ఆమె వేసిన శిక్ష సరిపోతుందంటారా? ఆ తీర్పు మీకు నచ్చిందా? ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చదవండి, మీకు తెలిసిన వారితో కూడా చదివించండి. ఓకేనండి, బాయ్. ఇక ఉంటాను. మీ లక్ష్మి ఘంట.